మనోడ కోసం త్వరగా వచ్చి గేట్లు తీస్తే మనోడ లేకుండా అయిపోయాడు. లాస్ట్ నేను ఒకటే వచ్చాను తెలిసి మా అత్తకు చాలా అంటే చాలా బాధ అయిపోయింది. ఫ్రెండ్స్ ఈరోజు మ్యాటర్ ఏంటంటే నేను దూకుంటుంటే మా అమ్మది నన్ను కెనల్ చేస్తా ఉంది. బల్ల దూకున్నావు కానీ ఆ చెమటలు బట్టి అలాగ అనుకుంటా ఉన్నది. నేను మీ చెల్లి కడుపు బావాలంటే అంత మాత్రం ఉండాలి, లేకపోతే ఏంది మా జుట్టు ఏంది నువ్వేంది నీ ముఖం ఏంది నడుతుంది. అందుకనేసి నేను నీటికి దూకం పోతున్నాను, నువ్వు అనుకో బాగా అనేసి నేనైతే కలజోడు పెట్టుకున్నా. ఆ కలజోడు నీకు ఏమైనా సెట్ అయింది అంటా ఉన్నది. సెట్ అయింది నాకు కాదు, మేము సూర్యుడు సెట్ అయితే చాలని చెప్తున్నా. ఈ ఎండకి హెల్మెట్ ఒకటే సరిపోదు, కలజోడు ఉండాలి. హెల్మెట్ కింద కలజోడు వేసుకుంటా, అందుకని నాకు ఎక్కువ సూర్యమావ కనిపించడు. అందువల్ల ఎక్కువ నేను ఇబ్బంది లేకుండా వెళ్ళిపోతా, ప్రయాణం నాకు సింపుల్ గా అయిపోద్ది అంటున్నా. ఈ స్టిల్ అయితే భలే ఉంది కానీ అట్ట నిలబడి ఒక ఫోటో తీసని చెప్పింది. ఓకే ఇంత మాత్రం ఉంటే చాలు మేము నాకు నువ్వు అన్నట్టుగా చూస్తావన్నా. ఈ ఎండకి ఈ షర్ట్ నాకు నచ్చలేదు, అందుకని నేను తీసేసి ఇంకో షర్ట్ వేసుకున్నా. ఈ ఎండకి ఈ షర్ట్ అయితే చాలా బాగుంది అనేసి త్వరగా వచ్చేసి మా ఏమైతే అయితే భలే ఉన్నవి అని చెప్పింది. ఆగు ఒక్క నిమిషం ఉంది అని చెప్పిన. ఏమంటే ఒక్కసారి కలతాలు పెట్టుకుంటా కానీ ఆ కలతాలు పెట్టుకుందంట ఆ బైక్ మీద నా ఫోజ్ పెట్టి ఒకసారి ఫోటో తీయమని చెప్పిన. ఓయో నీ వచ్చి లేపే ముందు త్వరగా పోయేసి పని చూసుకుని రాయి అని చెప్పింది. సరే బయలుదేరి వెళ్ళిపోతున్నా. పోతే హెల్మెట్ అయితే మర్చిపోయినా. ఏదైనా ఉండాలి కానీ హెల్మెట్ కానీ లేకపోతే నాకు ప్రయాణం సాగదు. ఎందుకంటే హెల్మెట్ మన జీవితాలని మార్చేస్తుంది, అందువల్ల హెల్మెట్ ఉండాలి. ఎందుకంటే చాలా మంది చెప్పేది ఏంటంటే హెల్మెట్ ఖచ్చితంగా తప్పనిసరిగా వేసుకోండి అబ్బా. దీని గురించి పక్కన పెడితే ఎండ మట్టి భయంకర ఆలోచన చేసా. ఓమే చాలా జాగ్రత్తగా ఎండకి అప్పుడు కూడా జాగ్రత్త చెప్పేసి బాయ్ చెప్పేసి బయలుదేరేసా. బయలుదేరేటప్పుడు చూస్తే కొండల మబ్బుల భయంకరంగా ఉన్నాయి. పోతా ఉంటే లొకేషన్ అయితే భలే ఉంది. మన ఊళ్ళో చాలా మంది కామెంట్ చేస్తారు అబ్బా ఏమనంటే, రాము మీ ఊరు సరిగ్గా ఉంది రాము, చాలా అంటే చాలా సూపర్ ఉంది చెప్పారు. అదే విధంగా ఇప్పుడు చూడండి ఎలా ఉందో. ఇప్పుడు కానీ చూసారంటే ఇంకా అదిరిపోతుంది. మన ఊర్లో మబ్బులు కింద ఉంటాయి కాబట్టి చాలా మంది అంటారు గాలి తోలితే వాన పడుతుంది, గాలి తోలితే వాన పడుతుంది అంటారు. నాకైతే అనిపించింది ఒక ఫ్యాన్ తీసుకుని ఆ మబ్బుల దగ్గరికి పోయేసి ఫ్యాన్ పెడితే ఆ ఫ్యాన్ లో నుంచి నీళ్ళు వచ్చి కారు కింద పడతాయి ఏమో అనుకుంటున్నా. ఎందుకంటే ఆ మాట నేను మా ఊర్లో ఎండలు విపరీతంగా కాసిపోతున్నాయి అబ్బా. ఈ మబ్బుల మాటకు దగ్గర ఉన్నాయి కానీ వాన మాట కరి కింద పట్ల. అందుకని ఆలోచన చేస్తా పోతున్నా. ఇంతవరకే వాన కోరుకున్నా కానీ ఇప్పుడు కనపడిందా నా కథ అంతే మారిపోతుంది. అలా అనుకుని పోతున్నాను లేదు. తాటిక చెట్లు పార్క్ లాగుందబ్బా, సరిగ్గా ఉంది. ఆకాశంలోకి పోయి మబ్బుల్లో దూరిపోయినట్టుగా ఉంది. అలాగే ఇలా మాట్లాడుకుంటే గేట్ దగ్గరకు వచ్చేసిన. మా అత్త అయితే త్వరగా వచ్చేసింది. మనోడు చూడమో అనేసి. చివరికి మీ మనోడు తెలియడు కానీ నేను ఒకటే వచ్చానంత ఏమైనా ఇబ్బంది అని చెప్తే ఏం లేదు అని చెప్పింది. ఏమంతా ఎట్లా ఉన్నారంత బాగున్నారంటే ముందు నువ్వు పారా ముందు ఇంటికి అని చెప్పింది. త్వరగా అయితే వాడి నుంచి బయలుదేరా ఇంటికి అయితే పోతున్నా. ఈ మధ్యలో కుక్కలు చూడండి అబ్బా, మనుషులు ఈ కుక్కలు కన్నా మీద కానీ ఎక్కకపోయినా నాకు మంచిది. ఎక్కైనా నేనేం చేయలేను, భయపడతా పోయి బండి ఆపినని లేదు. నా పక్కన వచ్చేసిన కుక్కల భయంకరంగా వచ్చి ఎక్కేస్తున్నాయి చూడండి అబ్బా. మనిషికి మనతత్వం ఉందలేదు కానీ ఈ కుక్కల మనకు విశ్వాసం భయంకరంగా ఉన్నది. దాని గురించి పక్కన పెడితే మా మామ అయితే లేక వచ్చి అనేసి మా మామ మాంసం కూర వండుతా ఉన్నాడు. ఏంది మామ ఎక్కడ మామ అంటే స్నానం చేసిపోతున్నారు అని చెప్పాడు. మా సుజన అయితే అప్పుడే వచ్చేసిన మామ హాయ్ అని చెప్పేసి పరిగెత్తా పోతుంది. మా మామ ఎక్కడ పోయి నన్ను మొదలనేసి హాయ్ చెప్తుంది ముందుగానే. ఎందుకంటే మా సుజన కోసం వచ్చాను అంత దూరం. ఆ సుజన ఇంటికి తీసుకుపోవాలి. ఎందుకంటే గాయత్రి ఒక్కటే ఇంటి కూడా మంచిది కదా అనేసి ఆ సుజన తీసుకోవడానికి వచ్చిన. ఆ సుజన ఉండే మా మామ అక్కడి నుంచి వచ్చాక కలిసిపోయి ఉంటాడు అనేసి నీళ్ళు ఇచ్చింది. ఎంత ప్రేమ అబ్బా నా మీద. ఎందుకంటే మా సుజన అంటే నాకు చాలా ఇష్టం, అందుకని సుజన తీసుకోవాలనేసి ఇంత దూరం వచ్చిన తీసుకుని ఇంటికి వెళ్ళిపోతున్నా. ఇది ఫ్రెండ్స్ మొత్తానికి వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.